ఇవ్వండి ఈవినింగ్ స్నాక్స్ పకోడీ చేస్తున్నాను నేను. చూపిస్తాను మీకు. ఉల్లిగడ్డలు 4 ఉల్లిగడ్డలు కట్ చేసి కడిగి చూపిస్తాను మీకు. ఇవ్వండి 4 ఉల్లిగడ్డలు కట్ చేసిన కదా. 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందాం. పకోడీ కదండి, కారం వేయాలి కదా. హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్ అండి. కారం ఎంత వేసిందో సాల్ట్ అంతే లేదు, ఎందుకంటే కారంలో సాల్ట్ లేదండి అందుకని. పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, ఇదిగోండి చిటికెడు అంటే చిటికెడు వంట సోడా. పకోడీకి అవసరం లేదండి, కొంచెం క్రిస్పీ వేస్తాను వేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు అండి, ఫ్రెష్ అండి, మా చెట్టుదే కరివేపాకు కదండి. కడిగిన నీళ్ళు, ఆనియన్ కడిగిన కదా, ఆ వాటరే సరిపోతాయి. సరిపోకపోతే ఒక్క చుక్క వాటర్ పోసుకొని కలుపుకోవాలి అంతే అండి. ఇవ్వండి కలిపేసాను, చుక్క వాటర్ వేయకుండా కలిపేసాను చూడండి. పకోడీకి కదా ఇప్పుడు ఉండాలి పిండి గట్టిగా. ఇప్పుడు మీకు పకోడీ వేసి చూపిస్తాను చూడండి. పకోడీ వేస్తున్నా అండి, చూసారు కదా కలిపేటప్పుడు ఇంత గట్టిగా కలిపినా, ఇంత చిన్న వేస్తున్నా. కింద స్టవ్ చూడండి, చిన్నగా పెట్టేసుకుంటే మంచిగా గోలుతాయండి. చూసారా, మంట సిమ్లో ఉండాలి. ఈవినింగ్ స్నాక్స్ అండి. మా ఆయన అడిగింది ఏదైనా చేయొచ్చా అంటే, సరే మరి పకోడీ చేద్దామని స్టార్ట్ చేసినాం. పకోడీ రెడీ అయింది. చిన్న వదలాలండి, పెద్ద వదిలితే పెద్దగా వస్తాయి. ఇదిగోండి ప్లేట్లో వేసి మా ఆయనకి ఇస్తున్నా, టేస్ట్ ఏమని చెప్తా. ఇంకొక చిన్న టిప్ అండి, ఆయిల్ అద్దంటున్న వాళ్ళు కింద టిష్యూ పేపర్ వేసుకోండి ప్లేట్లో, అప్పుడు ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. నేను అగ్గిదేవుడికి వేస్తున్నా అంతే. ఓకే, ఇదండి మా ఆయనకి ఇచ్చేసిన. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సౌండ్ వస్తుంది కరకర. ఓకేనా, బాగుందా?